100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1,70,000 సభ్యత్వంతో అతిపెద్ద సంఘంగా ఉన్న ఆర్యవైశ్య మహాసభ వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతుందని నాయకులు తెలిపారు. నాకైతే వయసు వస్తూనే లేదు. ఇంతసేపు చెప్తాను పంపిస్తామన్నా. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఈరోజు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్యులకు మాతృ సంస్థగా భావిస్తాం. ఆర్యవైశ్య మహాసభకు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మహాసభ. దీనికి సుమారు 1,70,000 సభ్యత్వంతో ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే ఆర్యవైశ్య మహాసభ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలో ఉండబడే ఆర్యవైశ్యులకు నిరంతరం అండదండగా ఉంటూ దాంతోపాటు ఆర్యవైశ్యులు చేస్తున్న అనేక కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో రాష్ట్ర మహాసభ కానీ సపోర్ట్ చేయడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు, వాటితో పాటు వైశ్యులకే కాకుండా ఇతర వర్గాలకు కూడా ఈరోజు అనేక హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అంటే ఒక వైశ్యులకే కేవలం కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆలోచించే చరిత్ర కలిగింది ఏంటంటే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ. వైశ్యుల బ్లడ్లోనే ఈరోజు సేవా దృక్పథం ఉంటుంది. అట్లాంటి మహాసభకి మేమందరం పనిచేస్తూ ఉన్నాం చెప్పంటే దీన్ని పెద్ద ఎత్తున భావిస్తూ దీన్ని ఈ మహాసభని రేపు రాబో కాలంలో కూడా అందరూ ముందు తీసుకుపోవాలని చెప్పడం కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర మహాసభలో దుబ్బా సింగ్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఈరోజు వరకు కూడా 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభకు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఈ క్యాలెండర్ను కూడా పంపడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఆర్యవైశ్య మహాసభలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అట్టి విషయాలు కూడా తెలియపరచడం జరుగుతుంటే అట్టి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగేలా చూస్తున్నామని చెప్పి తెలియపరుస్తూ ముగించడం జరుగుతుంది.